హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు కృష్ణ కుమార్. ఇప్పుడే బిగ్ బాస్ సీజన్ 8 నామినేషన్స్ ప్రోమో అయితే రిలీజ్ అయిందండి. ఫస్ట్ ప్రోమో. దీంట్లో చాలా హీటెడ్గా అయితే నామినేషన్స్ అయితే జరుగుతున్నాయి. దీంట్లో బిగ్ బాస్ వచ్చి ట్రాష్ బిన్ అనేసి పెట్టాడు, అంటే చెత్త కుండీలను అయితే పెట్టాడు. ఈసారి నామినేషన్స్ లో ఒకరిపైన ఒకరు చెత్త వేసుకొని నామినేట్ చేసే ఇదైతే పెట్టాడు మొత్తానికి. మరి ఈ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూసి లాస్ట్లో ఒక లైక్ అయితే వేయండి. ఇక వీడియోలోకి వెళ్తే స్టార్టింగే బిగ్ బాస్ అయితే ఈ వారం నామినేషన్స్ అయితే మొదలవుతున్నాయి అనేసి చెప్పడంతో ఫస్ట్ సీతను అయితే పిలిచినట్టున్నారు. సీత వచ్చి యష్మిన్ అయితే నామినేట్ చేసింది. యష్మిన్ నామినేట్ చేస్తూ తను ఏమైతే చెప్పిందంటే, సీత మీ వాయిస్ కాస్త డామినేటింగ్ గా ఉంటుంది, ఈ ఇంట్లో మీ వాయిస్ అయితే డామినేటింగ్ గా ఉంటుందని సీత అనడంతో దానికి యష్మి వివరిస్తూ, నేను ఎప్పుడు అలా డామినేట్ చేయలేదు, ఎవరు ఆ విధంగా అయితే చేయరు, నేను డామినేట్ వాయిస్ అయితే కాదు అన్నట్టు చెప్తాంది. అది అసలు నమ్మశక్యంగా లేదండి. యాక్చువల్గా అదే విధంగానే డామినేట్ చేస్తుంది నిజంగా. సీత చెప్పినట్లయితే యష్మి డామినేటెడ్ వాయిస్, ప్రతిదీ తన కంట్రోల్లో ఉండాలా అనేసి అనుకునే రకము. సీత కరెక్ట్ పాయింట్ అయితే చెప్పింది యష్మికి. ఇక నెక్స్ట్ సీత పృథ్వీని అయితే నామినేట్ చేస్తూ అంటే తనకి ఈ విధంగా చెప్పినట్టుంది, అంటే మీరు మిగతా వాళ్ళ గేమ్ని అయితే డిస్టర్బ్ చేస్తున్నారనేసి. దానికి పృథ్వీ ఆన్సర్ ఇస్తూ, నేను ఎవరి గేమ్ని, అంటే నేను గేమ్లో అయితే అగ్రెషన్గా ఉంటాను, నేను నా టీంని గెలిపించడానికి నేను పక్కన వాళ్ళని అయితే చెడగొడతాను అన్నట్టే చెప్తున్నాడు ఈ ప్రోమోలో అయితే. అంటే తను గేమ్ ఆడకపోయినా పక్కన వాళ్ళని చెడగొట్టడానికి రెడీగా ఉన్నాడు అనేసి మనకి క్లారిటీగా తన నోటితో చెప్తున్నాడు. మరి ఇక నెక్స్ట్ నువ్వు అంటే చెడగొట్టడం అంటే తను స్లేట్ గేమ్ లో కమాన్ అనేసి, అంటే మనకి దీంట్లో చూపిలేదు కానీ మనకి 1 hour గేమ్ లో లైవ్ లో అయితే తను ఎంత ఇదిగా విసిగిచ్చాడు అంటే, ఆ స్పెల్ బి అనే టాస్క్ లో భయంకరంగా విసిగిచ్చాడు. అంటే నువ్వు వాళ్ళకి హింట్ ఇస్తున్నావు, యష్మి టీంలో ఉన్నాడు కదా పృథ్వీ, యష్మికి హింట్ ఇస్తున్నావు, అంటే కమాన్ అన్నప్పుడు అది నువ్వు తప్పు రాసావని, సైలెంట్గా ఉంటే కరెక్ట్ గా రాస్తున్నావని హింట్ ఇస్తున్నావు అనేసి సీత అయితే చెప్తాంది. దానికి పృథ్వీ నా టీంని గెలిపించుకోవడానికి నేను ఏ విధంగా ఆడతాను అన్నట్టయితే సమాధానం చెప్తున్నాడు మొత్తానికి. దానికి పృథ్వీ రిప్లై ఇస్తూ, గేమ్ ఆడేటప్పుడు మాట్లాడకూడదని ఎక్కడ రూల్ లేదు కదా అంటే, అది జస్ట్ కామన్ సెన్స్ పృథ్వీ, ఆలోచించాలి కదా అనేసి సీత అయితే చెప్పింది. ఇక్కడ కూడా పృథ్వీ విషయంలో కరెక్ట్ పాయింట్ అయితే సీత తీసుకుంది. మొత్తానికి యష్మిని పృథ్వీని సీత అయితే నామినేట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన మణికంఠ, మనకి ఈ ప్రోమోలో చూసినట్టు మణికంఠ కూడా సేమ్ యష్మిని పృథ్వీనే నామినేట్ చేశాడు. ఇక మణికంఠ యష్మిని అయితే నామినేట్ చేస్తూ తన పాయింట్స్ అయితే చెప్తున్నాడు. గిన్నెలు కడిగేటప్పుడు దీంట్లో నువ్వు ఇంటర్ఫియర్ అవుతున్నావు అంటే, మరి మాకు లగ్జరీ వచ్చినప్పుడు, మా క్లాన్ కి ఈ విధంగా వచ్చినప్పుడు అనేసి తనైతే మణికంఠకి అడ్డుపడిపోతాను మాట్లాడుతూ. దానికి మణికంఠ ఒకేసారి కోప్పడుతూ, వెన్ ఐఎమ్ టాకింగ్ లిజన్ యూ లేడీ అనేసి అయితే కోప్పడ్డాడు యష్మి పైన. నిజంగా తనైతే మాటకి మధ్యలో భలే ఇంటర్ఫియర్ అవుతుంది. పక్కన వాళ్ళని, అంటే ఎదుటి వాళ్ళని ఏం మాట్లాడుతున్నారని తనైతే విందు, తను మాట్లాడిందే ఎదుటి వాళ్ళు వినల్లా అనే ఇదితోనే యష్మి అయితే ప్రవర్తించింది. ఈ ప్రోమోలో కూడా అదే విధంగా ప్రవర్తించింది తను ఈ నామినేషన్స్ లో కూడా. ఆ తర్వాత కూడా మణికంఠ చెప్తూనే ఉన్నాడు, మరి ప్రతి ఒక్కరు ఏదో పని చేస్తుంటే నువ్వు దాంట్లో ఎక్కువ ఇంటర్ఫియర్ అవుతున్నావు అనేసి యష్మిని అయితే అంటున్నాడు. నువ్వు దానికి యష్మి చెప్తూ, నువ్వు డ్రామాలు చేస్తావు చూడు నా దగ్గర వచ్చి ఫ్రెండ్ గా అనేసి అంటే, నో వే, నేను ఒక మనిషిని, నేను మనకంటే చెప్తూ నాకు ఒక పర్సన్ లో క్వాలిటీ నచ్చకపోతే అని చెప్తూ ఉంటేనే అక్కడ నువ్వు అన్ని ఫేక్ అనేసి యష్మి అయితే ఖండిస్తా ఉంది తన మాటనైతే. ఇక దీనికి మణికంఠ అయితే, నువ్వు మంచిగా మాట్లాడు, నేను మంచిగా మాట్లాడతా అని యష్మితో అయితే గొడవ పడుతూ ఉన్నాడు. దానికి నో వే, నేను ఆ విధంగా మాట్లాడలేను అన్నట్టయితే యష్మి ప్రవర్తిస్తా ఉంది. నువ్వు ఎప్పుడు కానీ నేను చెప్పే పాయింట్ ని నువ్వు సప్రెస్ చేయడానికే నువ్వు చూస్తూ ఉంటావని మణికంఠ అయితే యష్మిని అంటున్నాడు. ఏమి నీకు దమ్ము లేదా అనేసి మణికంఠ అంటే, ఇక్కడ కూడా కాస్త నోరు జారినట్టయితే మనకు అనిపిస్తుంది ఈ ప్రోమో పరంగా చూస్తే. అంటే దమ్ము లేదా అవి లేదా అని అనకూడదు చెప్పాలంటే, నువ్వు ఏమన్నా వాదించుకోవచ్చు, కానీ యష్మి ఇక్కడ కూడా కాస్త బిహేవియర్, ఇంకా తన బిహేవియర్ మారలేదనేసి మనకైతే అర్థమవుతుంది. ఇక ఆ తర్వాత మణికంఠ పృథ్వీని కూడా నామినేట్ చేసినాడు. సేమ్ యాజ్ సీత ఎట్లయితే పృథ్వీని యష్మిని నామినేట్ చేసిందో, మణికంఠ కూడా పృథ్వీని యష్మిని నామినేట్ చేసిన. ఇక్కడ పృథ్వీని నామినేట్ చేస్తూ నువ్వు అగ్రెషన్ గా చేస్తున్నావు అన్నట్టు చెప్పినట్టున్నాడు. దానికి పృథ్వీ వివరణ ఇస్తూ, నీకు అగ్రెషన్ లేదని నేను అగ్రెషన్ చేస్తుంటే నీకు అది తప్పుగా అనిపిస్తుంది అంటే, అగ్రెషన్ వేరు ఆట తీరు వేరు అనేసి మణికంఠ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అంటే నువ్వు ఆట తీరులో ఎప్పుడు అడ్డుపడుతూనే ఉంటావు అన్న విధంగా అయితే మణికంఠ చెప్పినట్టయితే మనకు తెలుస్తోంది. ఇక ఈ నామినేషన్స్ ని మనం పూర్తిగా చూస్తే మనకి ఒక ఐడియా వచ్చే అవకాశం అయితే ఉంది.
ఇక లాస్ట్ లో విష్ణుప్రియ వచ్చి ప్రేరణను అయితే నామినేట్ చేస్తూ చెత్త పోస్తా అనేది, దానికి ప్రేరణ అంటే చెత్త పోసేటప్పుడు చెప్తా ఉంది అక్కడ నుంచి చెత్తలో బాటిల్ తీసేదే మీకు అందరికి ఇష్యూ అయిపోయింది, సరే చెత్త పోసుకోండి నా పైన అందరూ అన్నట్టు ప్రేరణ అయితే చెప్పింది. ఇక్కడతో ప్రోమో అయితే ముగిసిపోతా ఉందండి. ఇక సెకండ్ ప్రోమో గురించి అయితే మనం వెయిట్ చేద్దాము. ఈ లోపు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.